మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు సంకారపు జయశ్రీ. నేను బీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలను. ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం దేనికంటే, రేపు 29వ తేదీ 10 గంటల నుంచి 4 గంటల వరకు అన్నమయ్య సర్కిల్ దగ్గర ఆర్డీఓ కార్యాలయం ఎదుట వన్ డే రిలే నిరాహార దీక్ష నా ఆధ్వర్యాన జరుగుతున్నందువలన నేను ఈ విలేకరుల సమావేశంలో తెలియజేయనిది ఏమంటే, ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అన్ని నియోజకవర్గాల మా బీసీ అధ్యక్షుల్ని, సెక్రటరీలని, తదితర కార్యవర్గ సభ్యులను అందరినీ ఈ కార్యక్రమానికి హాజరయ్యి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కర్తవ్యము మనకందరికీ ఉంది. ఎందుకంటే మనము ఈ 33% గురించి మనము మాట్లాడబోతున్నాము. ఆల్రెడీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ 33% మహిళలకి ఇచ్చేదానికి ఆమోదించింది. కాబట్టి ఆ ఆమోదం తర్వాత చట్టం చేయబోతుంది. చట్టం చేసేదానికి ముందు మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే, 33%లో మా వాటా ఎంత, మా ఓబీసీల వాటా ఎంత? మీరు ఓబీసీల వాటాని నిర్ణయించుకోకుండా చట్టం చేస్తే మీరు చారిత్రాత్మక తప్పిదం చేసిన వాళ్ళు అవుతారని ఇంకొకసారి ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ని మరియు సెంట్రల్ గవర్నమెంట్ని మా మహిళలందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు కూడా చట్టసభల్లో పోయేదానికి అవకాశం కల్పించండి. రేపు గణన జరిగేటప్పుడు కులాల వారీగా మీరు మా మా నిష్పత్తి ఎంత అనేది తెలియజేసి ఆ ప్రకారమే ఓబీసీలను నిర్ణయిస్తే మహిళలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ బీసీ మహిళలకి వాళ్ళు కూడా చట్టసభలకు పోయి పాలసీ మేకర్స్ అయ్యేదాని ద్వారా వాళ్ళ జాతులకు న్యాయం చేసుకోగలుగుతారని ఈ సభాముఖంగా మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరియు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున ఈ మోడీ గారి దగ్గర రిప్రజెంట్ చేస్తే తప్పక ఈ బిల్లు ఆమోదింపబడుతుందని నమ్ముతున్నాం. కాబట్టి వీరందరినీ ఈ మీడియా ద్వారా సభాముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. మాకు ఈ బిల్లును ప్రవేశించే ముందు ఓబీసీల వాటా ఎంత అది నిర్ణయించి ఈ బిల్లుని ప్రవేశపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. నమస్కారం అండి.